రెండు కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుదాము. రెండవ లైను యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరొకసారి చదువుదాము. అందరం కలిసి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను యోహాను సువార్త 4:23 వచనం అందరం కలిసి. యోహాను సువార్త 4:23 వచనం అందరం కలిసి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, ఇది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్న దగ్గర కింద ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, కింద పుట్టినట్లు వెదుకుచున్నాడు అంటాడు. వెదుకుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాము ప్రభు సాయం కొరకు. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, దయవాత్సల్యత కృప కనికరములు కలిగిన దేవా, మారని మార్పు చెందని నిత్య మహిమలు వసిస్తూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వము కలిగి నివసించుచున్న దేవుడు అయినను మా అపరాధములు పాపములు దయగల తండ్రి తీసివేటు కొరకై మా నిమిత్తము ఈ లోకములో మీరు మనుషుల పోలికగా పుట్టినారు. దయగల తండ్రి ఆకారమందు మీరు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము మరి పొందునంతగా నిన్ను నీవే మరి విధేయత చూపిన వాడువై అనే మాటను బట్టి కూడా స్తోత్రాలు. కాబట్టి మా కొరకు మీరు చిందించిన రక్తమును బట్టి మా ప్రతి పాపము మీరు కడిగి మమ్మలను నీతిమంతులుగా తీర్చి ఈనాడు అయా నీ స్వకీయ సాంపాద్యముగా మేము మరి నీ యొక్క నివాస స్థలమై ఉన్న బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి మా యొక్క స్తుతి ఆరాధన నీకు సమర్పించే దాని కొరకై మమ్మలను మీరు తోడుకొని వచ్చిన పరిశుద్ధమైన నీ యొక్క నామాన్ని బట్టి హృదయమార స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా నీకు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి ఈ సమయంలో చేరువచ్చినటువంటి నీ యొక్క ప్రజలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభువా, వారందరికీ సమయం విలువైనది కాబట్టి మరి ఇది ప్రభుత్వము, ఇది ఈ సమయం కాబట్టి వారితో మీరు మాట్లాడి ప్రభా మరి సమయానికి నీ బిడ్డలు రావటాన్ని దయ చూపించండి. అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవంలో వారిని మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ దాసులు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చాటును మరుగుపరిచి మీ పాత్రగా పనిముట్టుకు నిలవబెట్టి మీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము మీరు నాకు దయచేయండి. అట్లు బోధించినప్పుడే వారు ఆత్మతో సత్యముతో వాక్యానుసారంగా వారు ఆరాధించగలరు. కాబట్టి నోటికి మీరు దూరంగా ఉండి మీ దీవెనకరంగా చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము దేవుణ్ణి ఆరాధించడం వరకు కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని కాబట్టి మరి ఫస్ట్ వారం అంటే నిత్య విమోచన చెప్పాలా, నిత్య విమోచన, నిత్య రక్షణ,
నిత్య సంతోషము, నిత్య మహిమ, నిత్య జీవము. దాని ద్వారా ప్రభువుని ఆరాధించాలని మనం చెప్పుకున్నాం. అది ఫస్ట్ వారం. తర్వాత పోయిన వారం కూడా మనము ఎటువంటి వారం అంటే నిత్యము ప్రభువుని దూషించిన వారం ఉన్నాం. ఆ నిత్యము కూడా తిరుగుబాటు, ఇట్లా 5 మాటలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈ వారం కూడా మరి 2వ లైన్ యెహోవా నా దేవా. చూడండి, నిత్యము నేను నిన్ను స్తుతించదనన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క ఆరాధన ఇది. వాస్తవం చెప్పండి, దావీదు యొక్క ఆరాధన. ఇప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి ఆయన ఆరాధించడానికి మొదటి నుంచి మరి 11 వచనాల్లో రీజన్స్ ఉండేవి. దేనికి నేను నిన్ను స్తుతించాలి, ఎందుకు నిన్ను ఆరాధించనే దాని గురించి పైనుంచి కొన్ని మాటలను మాట్లాడుతూ వచ్చాడు దావీదు, మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అటువంటి అనుభవంలో ప్రభు బిడ్డలమైన మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఈ లోకంలో మనం దేవుడికి ఏదైనా ఆరాధన తప్ప దేవునికి మనం ఏమి కూడా ఇవ్వలేము. అది బైబిల్ ప్రభుని ఆరాధించాలి. ఈ వారము రాయబడిన మాట ఏంటంటే యెహోవా నా దేవా నిత్యము నేను స్తుతించుచున్నాను. ఇప్పుడు ఇటువంటి అనుభవంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ అనుభవంలో ప్రభు తీసుకొచ్చాడు మనలను అని మనం ప్రభుని ఆరాధిస్తాం. అంటే ఒకప్పుడు ఎటువంటి అనుభవంలో ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తే మనము నిత్యము ప్రభుని స్తుతించాలి అంటే ఇదే అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఒక మాటను మనం ఆధారం చేసుకొని దానిలో 5 భాగాలుగా ఆ మాట మనం విడగొట్టి ఆ 5 సంగతులు ప్రభువు మన పట్ల చేసిన దాన్ని బట్టి ఈ వారము ప్రభుని ఆరాధిద్దాము. దేవుని చిత్తమైతే కొన్ని వారాలు ఇదే అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం, కంటిన్యూ చేయడానికి. ఇప్పుడు ఎందుకు మనము ప్రభువుని నిత్యము స్తుతించి ఆరాధించాలి అంటే రండి, మొదటి చూడండి దేన్ని మనం ఆధారం చేసుకోవాలంటే చూడండి, రెండవ వచనము, 2వ లైన్, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితి అన్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు దావీదు యెహోవా నా దేవ నిత్యము నేను స్తుతిస్తానంటాడంటే దావీదు దేవుడు ఏం చేశాడంట చెప్పాలా? స్వస్థపరిచిన బైబిల్లో రాయబడింది. ఇప్పుడు స్వస్థపరిచినాడు బాగు చేయడం అర్థం, లేకపోతే బాగుపడుటని అర్థం. స్వస్థపరచడం బాగు చేయటము, రెండవది ఏంటంట బాగుపడటం అని అర్థం. అది బైబిల్ మనకి సెలవిచ్చే మాట. ఏదైనా ఒక బలహీనత అంటే ఆ శరీరానికి సంబంధించిన మాట అయితే అది మనకు ఉండబడిన బలహీనత, వ్యాధి, రోగం ఏదైనా కానివచ్చు. దాని నుండి ప్రభు మనం స్వస్థపరిచిన అర్థం ఏంటి? ఆయన నన్ను బాగు చేశాడు, ఆయన నన్ను ఉంచాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు పలుకుతున్న మాట ఏంటంటే చూడండి, 2వ వచనం యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇప్పుడు దావీదు యొక్క అనుభవం అది. ఇప్పుడు మన అనుభవం ఏంటి అంటే దేవుడు నిన్ను నన్ను మనలను ఎటువంటి అనుభవంలో మనము జీవిస్తామంటే ప్రభు మనం స్వస్థపరిచాడు. అంటే మనం ఎలా ఉంటే ప్రభు మనల్ని స్వస్థపరిచాడు అనేది బైబిల్లో 5 సంగతులు రాయబడి ఉన్నాయి. 5 సంగతులు రాయబడి ఉన్నాయి. అంటే దేని నుంచి ప్రభు మనల్ని స్వస్థపరిచాడు అంటే మనం బాగు చేసినాడు అంటే రండి, మొట్టమొదటి మాట చదువుదాం ఆ మాట. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరి 3వ వచనం చదువుదాం. 38:3 దేని నుండి ప్రభు మనం స్వస్థపరిచినాడు? చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మొట్టమొదటి తలంపు ఏంటి ఇక్కడ అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే దేని నుండి ప్రభు మనకు స్వస్థత ఇచ్చాడు? ఇక్కడ దేని నుండి అంట? పాపము నుండి. యేసు క్రీస్తు ప్రభువారు నీకు నాకు మనకేమి ఇచ్చాడు? ఆయన స్వస్థత ఇచ్చాడు. అంటే మనం గమనించాలా ప్రియమైన ప్రభు బిడ్డలారా,
అంటే ఎటువంటి పాపము అంటే పాపాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పే మాట ఏంటంటే దాదాపు 33 నిర్వచనాలు ఉన్నాయి. పాపం అనగా గురి తప్పుట, పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించుట, పాపం అనగా సమస్తమైన దుర్నీతి పాపము, మేలైనది చేయనిరిగి చేయకపోవటం పాపము, విశ్వాసము కానిదేదు అది పాపము. అంటే ఇవన్నీ కూడా పాపాలు. అబద్ధము పాపం, మోసము పాపం, దొంగతనం పాపం, అసూయ పాపం, పగ పాపం, కలహం పాపం, మత్సరం పాపం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాదాపు 33 నిర్వచనాలు పాపాన్ని గురించి ఇవ్వబడింది. మీరు గమనించాలా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 6:33 ప్రకారము పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణం అని బైబిల్లో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపము నుండి మనలను విడిపిస్తేనే తప్ప, అంటే పాపము నుండి ప్రభు మనల్ని స్వస్థపరిస్తేనే తప్ప ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఏం పొందలేము? చెప్పాలా? నిత్య జీవనం పొందలేం. గమనించాలా. ఇప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నంటే కారణం ఏంటంటే, అయ్యా నీవు నన్ను స్వస్థపరిచినావు అన్నాడు. ఆ ఒక్క మాటే. ఇప్పుడు మనమేం చూస్తున్నాము? స్వస్థపరచులు అనగా 5 మాటలు చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలన్నీ కూడా ఇది ఆధ్యాత్మికమైన మాటలు, అంటే ఆత్మకు సంబంధించినటువంటి మాటలు. ఒకవేళ దావీదు అంటే శరీరానుసారంగా మాట్లాడితే మాట్లాడాడేమో కానీ మనము మాత్రము ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే మొట్టమొదటగా ఆయన మనలను దేని నుండి స్వస్థపరిచినాడంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపముల నుండి ప్రభు మనలను ఆ మాట ఇప్పుడు చదువుదాం ఇంకోసారి. 3:2 లైను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదంట? స్వస్థత లేదు. ఇప్పుడు ఎముకలలో స్వస్థత లేకపోతే ప్రభు బిడ్డలారా నిలవబడగలరా? కూర్చోగలరా? చెప్పరేంటి? చెప్పాలా? అంటే దేవుని కొరకు నిలవబడగలమా? దేవుని కొరకు నడవగలమా? దేవుని కొరకు మాట్లాడగలమా? దేవుని కొరకు ప్రార్థించగలమా? దేవుని కొరకు దేవుని ఆరాధించగలమా? అంటే మనం ఆరాధించలేము. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన శరీరం ఇలా ఉన్నదంటే కారణం ఏంటి? ఎముకలే కదా. ఎముకలు లేకపోతే ఈ మాంసము శరీరాన్ని, ఈ శరీరము ఈ మాంసము ఎముకలను కప్పుకొని ఉంది కదా. కాబట్టి భక్తుడు పలికే మాట ఏంటంటే ఇక్కడ, నా పాపమును బట్టి నా ఎముకలకు ఏమి లేదంట? స్వస్థత లేదు అన్నాడు ఆయన. అనగా ఇక్కడ మనకు కావాల్సిన మాట పాపం. పాపము నుండి మొట్టమొదటగా దేవుడు స్వస్థపరిచినాడు. ఒక మాట ఇప్పుడు మనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా 30వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. చూడండి. ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారందరిని ఏం చేసినాడంట? చెప్పాలి, అందరిని స్వస్థపరిచాడు. ఇది బాహ్యమైన మాట వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఆత్మానుసారమైన మాట ఏంటి? వాస్తవముగా నీవు నేను మనము ఒకనొకప్పుడు ఎటువంటి అనుభవంలో జీవించినటువంటి వారమంట? పాపమనే కుంటితనము, లేకపోతే పాపమనే గుడ్డితనము. ఇప్పుడు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ. ఇంచుమించు ఎంత వయసు అయింది? దాదాపు 40 సంవత్సరాల పైచిలుకు. అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఒక మనుషుడను యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులైన పేతురు, యోహానుల ద్వారా దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి పోయాడు? చెప్పాలి, ఎక్కడ పోయాడంట? అప్పటి వరకేమో దేవాలయము ముంగిట వెలుపులో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క ఆలయంలోనికి ఆ వ్యక్తి వెళ్ళినట్లు మనం చూడవచ్చు. ఏమంటే అప్పటి వరకు ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించిన అనుభవంలో ఉన్నాడంటే లేడు. కారణం ఏంటి? చెప్పాలా? పాపం అనే కుంటితనం అని మనం చెప్పుకోవాలా. ఇప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఆ ప్రభువారి వస్త్రం ముట్టిన తర్వాత ఆమెని దేవుడు స్వస్థపరిచిన తర్వాత ప్రభు ఏమంటాడు? అమ్మా నువ్వు ఇక వెళ్ళి ఏం చేద్దంటాడు ఆయన? ఆమె వచ్చింది ఎందుకు? చెప్పాలా? అంటే రక్తస్రావం పాపమా? చెప్పాలా? అంటే దేవుడు ఒక్కొక్క దాన్ని దేంతో పోల్చినట్టు ఆయన పాపముతో దేవుడు పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి పాపమనే కుంటితనము, పాపమనే గుడ్డితనము, పాపమనే అంటే మోగవారు, చెవిటి, ఇట్లా మనం చెప్పుకుంటే పాపమనే రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇలా మనం చెప్పుకుని పోతే అంటే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఇంకొకసారి అదే మాట చదువుదాం. ఆ మాట 30 వచనం చదువుదాం. చదవండి. 15
15:30 చదవండి తల్లి. చూడండి, బహుజన సమూహం ఆయన వద్దకు కుంటివారు ఒకటి పాపమనే కుంటివారు. అంటే ఇప్పుడు వీరందరూ కూడా ఎవరంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, వాసన చెప్పాలంటే కాళ్ళుండి కూడా దేవుని మందిరానికి రాలేని వారని మనం దాంతో పోల్చాలి. మనం వాసన చెప్పాలంటే కాళ్ళుండి కూడా దేవుని మందిరానికి రానటువంటి వారు. ఇంకా ఏమని రాయబడింది అక్కడ చూడండి. ఇక్కడ గుడ్డివారు అంటే ఏంటి చెప్పాలా? యేసుప్రభు ఏమంటాడు? నేనే మార్గమును, నేనే సత్యమును అంటాడు, నేనే జీవమును అంటాడు. అంటే ఏంటి అర్థము? అంటే గుడ్డివారు అంటే ఏంటి? కళ్ళుండి కూడా ప్రియమైన వారు దేన్ని గ్రహించలేకపోయినారంట? వారు సత్యాన్ని గ్రహించలేక అసత్యములోనే జీవిస్తూ ఉన్నటువంటి వారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే మూగవారు అనగా ఎవరు? నోరుండి కూడా ప్రభుని ఏం చేయలేకపోయినారంట? స్తుతించలేదు. నోరుండి కూడా ప్రభు బిడ్డలారా దేవుణ్ణి ఆరాధించలేదు. నోరుండి కూడా దేవుని మహింపరచినటువంటి వారని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటి ప్రజలందరినీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసినాడు? వారిని స్వస్థపరిచినట్లు బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి జ్ఞాపకంగా ఉన్నాయంటే అవి పాపమునకు గుర్తు. అందుకే రాయబడిన మాట, అయ్యా నా పాపములను బట్టి నా ఎముకలకు ఏమి లేదు, స్వస్థత లేదు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి పాపములో జీవిస్తున్నటువంటి వారమైన మనలను విడిపించటం కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ప్రకారము పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు మన పాపములు తీసివేడు కొరకు ఆయన ఈ లోకములో జన్మించినాడు. ఈనాడు పాపములను విమోచించబడిన తర్వాతే ప్రభుని మనం ఏం చేస్తూ ఉన్నామంట? ఆరాధిస్తూ ఉన్నాము. కానీ అదే పాపను విడిపించబడకపోతే ప్రభుని స్తుతిస్తామా? మందిరానికి వస్తామా? దేవుని ఆరాధిస్తామంటే ప్రభువుని మనం ఏం చేయలేమంట? ఆరాధించలేము. కాబట్టి ఎందుకు యెహోవా నా దేవ నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉన్నానంటే దేనికంటే ఒకటే, ప్రభువా నీవు నా పాపమును నన్ను ఏం చేసినావు? స్వస్థపరిచినావు. ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరచకపోతే పాపము వలన నాకేముంది? మరణం ఉంది. అయితే నీవు నన్ను స్వస్థపరచుట ద్వారా అయ్యా నాకేమిచ్చినావు? నీవు నిత్య జీవం. అందుకే యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను అని ప్రభువుని ఈ మొదటి తలంపు ద్వారా మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఒకటి చెప్పండి, పాపముల నుండి స్వస్థత. ఇది మొదటి మాట. రెండవ మాట చదవండి. రెండవ మాట యెషయా గ్రంథం. దేని నుండి ప్రభు మనం స్వస్థపరిచినాడంటే రెండవది యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. చాలు, మనసు మార్చుకొని. ఇక్కడి నుంచి మనకు కావాలి. అక్కడ చూడండి, మనసు మార్చుకొని ఏం పొందలేదంట? స్వస్థత. అంటే ఇప్పుడు రెండవదిగా దేనికి స్వస్థత? దేనికంటే స్వస్థత చెప్పాల? మనసుకి కదండి, మనసుకి కదా. తిమోతి గారు మనకి ఎర్ర తిమోతి గారు అంటే ఖమ్మం తిమోతి గారు కదా, కోముట్ల ఆయన తిమోతి అంకులు కదా. ఆయన సాక్ష్యం విన్నారా? అందరూ విన్నారా? తిమోతి అంకులు సాక్ష్యం విన్నారా? మీరు విన్నారా తిమోతి అంకులు సాక్ష్యం? విన్న వాళ్ళు చేపైకి ఎత్తండి. చాలామంది విన్నారు అంటే బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. తిమోతి అంకులు వాస్తవంగా ఆయన స్థిరమైన మనసు లేదు. అంటే ఆయన మనసుకి ఏమి లేదంటే స్వస్థత లేదని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన మనసునే కాదు, ఒకప్పుడు యేసు ప్రభువుని మనము సొంత రక్షకుడుగా అంగీకరింపక మునుపు వాస్తవంగా ప్రియమైన ప్రభు బిడ్డలారా మన మనసుకు కూడా ఏమి లేదు, స్వస్థత అనేది లేనే లేదు. బైబిల్ చెప్పే మాట, బైబిల్ చెప్పే మాట చూడండి. ఎప్పుడైతే ఆయన మనసులో స్థిరమైన మనసు లేకపోతే, ఒకరోజు హైదరాబాద్లో నడుచుకుంటూ పోతా ఆయన చార్మినార్ ఎక్కి నేను దూకి చనిపోవాలనుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
ఆయన చార్మినార్ ఎక్కి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, చనిపోయిన చార్మినార్ ఎక్కితే ఎవరో సువార్త చేస్తూ ఉంటే ఆ సువార్త విని సరే అన్ని దగ్గరకు వచ్చాడు ఆయన. ప్రభు యోతుడు కదా, ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతి నేను ఇస్తాను ప్రభు చెప్పినాడు. అంటే వాస్తవంగా ఈనాడు ప్రభు బిడలుగా చేయబడినటువంటి వారందరి యొక్క హృదయంలో ఏముందంటే స్థిరమైన మనసు ఉంది. ప్రభు బిడలుగా చేయబడక పూర్వము వారు ఎలా ఉన్నారంటే స్థిరమైన మనసు లేదు. ఉందా అంటే లేదు. బైబిల్ దానికి సమాధానం చూడండి. బైబిల్ చెప్పే మాట మనకి, ఆ మాట చూడండి ఇంకోసారి. 10వ చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటున్నాడు ఆయన. చూడండి, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను అనే మాట యెషయా భక్తుడు బలుగుతున్నాడంటే ఏంటి అంటే వారి యొక్క మనసుకి ఏమి లేదంట. ప్రభు బిడలారా చెప్పాలా, స్వస్థత అనేది లేదు. స్వస్థత లేదు అంటే స్వస్థత లేదంటే కారణం ఏంది? అంతరంగంలో ఏమి లేదంట, స్థిరమైన మనసు లేదని అర్థం. దావీదు అంటాడు కదా 51వ కీర్తనలో 6-7 అంటుంది ఆ మాట. ఏమంటాడు? దేవా నాయందు శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగమందు ఏం కలగజేయమంటాడు ఆయన? స్థిరమైన మనసు. అంటే స్థిరమైన మనసు లేకపోవటం ద్వారా దావీదు ఏమైపోయాడండి చెప్పాలా? ఏమైపోయాడు అక్కడ? ఆయన తప్పిపోయినాడు కదా, పాపం చేసినట్టు బైబిల్లో ఉంది కదా. అంటే స్థిరమైన మనసు లేనటువంటి వారు అందరూ కూడా వాసన చెప్పాలంటే ఏంటి? ఇప్పుడు పాపులా పరిశుద్ధులని అర్థం? పాపులైన పరిశుద్ధులన్నా? పాపులే కదా, పాప అయితేనే కదా ఆయన అందే. అంతరంగంలో దేవా నీవు నాకు స్థిరమైన మనసు కలిగించమని ఎందుకన్నాడు ఆయన? అంటే వాస్తవంగా ఆయన పాపం చేసినట్టు అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. అంటే స్థిరమైన మనసు లేనటువంటి వారు అందరూ కూడా వాస్తవంగా వారు పరిశుద్ధులు గారు, బైబిల్ సెలవిచ్చే మాట. అయితే ఎవరు పరిశుద్ధులు ఏంటి అనేది బైబిల్ మనం చెప్పే మాట ఏంటంటే, ఏ వ్యక్తి యొక్క మనసు అయితే స్వస్థపరచబడిద్దో, ఈ లోక మాలిన్యము నుండి ఆ వ్యక్తి యొక్క మనసు స్వస్థపరచబడిద్దో ఆ వ్యక్తే పవిత్రపరచబడతాడు, ఆ వ్యక్తే నీతిమంతుడు, ఆ వ్యక్తే పరిశుద్ధుడని బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి రెండవదిగా దేనికి స్వస్థత అంటే మన మనసులకు ప్రభు ఏమి ఇచ్చాడంట? స్వస్థత. అంటే మన అంతరంగంలో స్థిరమైన మనసు ప్రభు ఇచ్చినాడు. ఈరోజు అదే అంతరంగం స్థిరమైన మనసు లేకపోతే దేవుని మందిరానికి వస్తామండి మనం? చెప్పాలా? వస్తామా? ఎక్కడో అక్కడ ఇక్కడ లోకంలో అటు ఇటు తిరుగుతుంటే ఎన్నో పనులు ఉంటాయి మనకి, ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాలమైనటువంటి పనులు ఉంటాయి. అయినా కానీ ఈనాడు ఆదివారం ప్రభు దినము, పరిశుద్ధ దినము, దేవుని స్తుతించాలి, కీర్తించాలి, మహింపరచాలి, దేవుని ఆరాధించాలని దేవుని మందిరానికి మనం రాగలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా దేవుడు మన మనసుల్ని ఎలా ఉంచినాడంటే ఆయన స్థిరమైన మనసు, మన అంతరంగంలో ప్రభు స్థిరమైన మనసు మనకి అనుగ్రహించినాడు. కాబట్టి దాని విషయమై రెండవదిగా మనం ప్రభుని ఏం చేయాలంటే, యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎందుకు అంటే ప్రభు ఒకప్పుడు నా అంతరంగంలో ఏమి లేదు, నాకు స్థిరమైన మనసు లేదు. నువ్వు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవంగా లేదంతే. అయితే ప్రభు ఏం చేసినాడంటే ఆయన మన మనసును స్వస్థపరిచి మన అంతరంగంలో ప్రభువుని మనము సేవించులాగును, స్తుతించలాగును, ఆరాధించులాగును ప్రభు మనకి స్థిరమైన మనసు ప్రభు మనకి దయచేసినాడు. దానికై ప్రభువుని ఆరాధించాలి. ఒకటి, మన పాపము నుండి ప్రభు మనలను స్వస్థపరిచినాడు. రెండవదిగా చెప్పండి, మన మనస్సు నుండి ప్రభు మనల్ని ఏం చేసినట్టు? ఆయన స్వస్థపరిచినాడు. ఇది రెండవ మాట. మూడవ మాట చదువుదాం రండి. మూడవ మాట చదువుదాం. మూడవదిగా దేని నుండి స్వస్థత అంటే రండి చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. అమ్మ సిస్టర్ చదవండి, 18 వచ్చింది చదవండి. 57 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18 వచ్చింది. చూడండి, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. ఇప్పుడు మూడోదిగా దేని నుండి స్వస్థత చెప్పాలా? దేని నుండి స్వస్థత? ఒకటేమో పాపము నుండి స్వస్థత, రెండవది చెప్పాలా మనస్సు నుండి స్వస్థత, మూడోది దేని నుండి ప్రభు మనం స్వస్థపరిచినాడు?
మన యొక్క ప్రవర్తన నుండి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంట చూడండి, చెప్పాలా, ఆయన స్వస్థపరిచినాడని బైబిల్లో రాయబడింది. వాస్తవంగా మన ప్రవర్తన ఎటువంటిది చెప్పాలా? మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన ప్రభువుని నమ్ముకోక మునుపు మంచి ప్రవర్తన కాదు. ఇప్పుడు మన ప్రవర్తన నుండి ప్రభువు మనం స్వస్థపరిచినాడంటే ఒక మాట అక్కడ యెషయా గ్రంథంలో అంటాడు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం 1:18 చూడండి. 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. చూడండి, అంటే ఇప్పుడు మనకి ఎవరితో వివాదం ఉంది చెప్పరేంటండి? ఇప్పుడు మన వివాదం ఎవరితో? అరే పోనీ మనుషులతోనైతే ఏం పర్వాలేదు, మనుషులతోనైతే ఏం పర్లా కదా. ఎవరితో అంటే వివాదము? ఏం మాట్లాడరు? దేవునితో వివాదం. రాబడిన మాట అక్కడ రండి, దేవుడు బలికే మాట, రండి యెహోవా సెలవిచ్చినది ఏమనగా రండి మన వివాదము తీర్చుకుందాం అన్నాడు ఆయన. అంటే చూడండి, అంటే వివాదము తీర్చుకుందాము రండి అన్నాడు అంటే ఇప్పుడు దేవుని ఎదుట ఇప్పుడు మన ప్రవర్తన సరైనది అయితే ప్రభు ఆ మాట అంటాడా? దేవుడు ఆ మాట అంటాడా? చెప్పాలా? ఇప్పుడు దేవుని ఎదుట మన ప్రవర్తన రక్షణ పొందక మునుపు ప్రియమైన వారు సరైన ప్రవర్తన అయినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకములో జన్మించాల్సిన అవసరం ఏముంది? ఆయన మన కొరకు ఎందుకు రక్తం గార్చాలా? ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాలా? ఆయన సమాధి చేయబడి తిరిగి లేవాలా? ప్రభు బిడ్డలారా, వాస్తవంగా ఏంటంటే మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కానే కాదు. మనమే అంటాం కదా మనుషులు, రే నా ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదని అంటాం మనమే కొన్నిసార్లు. అంటే మనుషులే. బైబిల్ ఏం చెబుతుంది? రోమా 3:11 నీతిమంతులు ఒక్కళ్ళని బైబిల్ చెబుతూ ఉంటే అటువంటి మనుషులే అరే నీ ప్రవర్తన సరిగా లేదురా అంటే మరి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మానవుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది చెప్పండి? అందుకే ఆయన అన్నాడు, ఆయన చెప్పిన మాట అదే, నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని నేను ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరచుదని అన్నాడు. కాబట్టి దేని నుండి ప్రియమైన ప్రజలారా మనం స్వస్థపరిచినాడంటే మన యొక్క ప్రవర్తన, అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన, దేవునికి అయిష్టమైన ప్రవర్తన, దేవుని కోరినట్లు కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము చదువుదాం ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 19 వచ్చిన చదువుదాం. 2:19 చూడండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలో లేమి. చూడండి, ఏ ప్రవర్తన అంటండి? మూర్ఖ ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కాదు, సత్ప్రవర్తన కాదు, యుక్త ప్రవర్తన కాదు, పరిశుద్ధ ప్రవర్తన కాదు. ప్రవర్తనలు 5 రకాల ప్రవర్తనలు ఉన్నాయి. ఏ ప్రవర్తన కాదు. ఏ ప్రవర్తన అంట చెప్పాలా? ఇంకొక ప్రవర్తన ఉంది. ఎక్కడుంది ఆ మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 ఉంది కదా. పితృపారంపర్యమైన మీ ఏ ప్రవర్తన? మీ వ్యర్థ ప్రవర్తన. అంటే దేవుని ఎదుట మన ప్రవర్తన ఎటువంటిది అంటే మూర్ఖ ప్రవర్తన. రెండవది ఏంటంట ప్రభు బిడ్డలారా? వ్యర్థ ప్రవర్తన. ఇప్పుడు ఈ వ్యర్థ ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచినాడు. అక్కడ రాయబడిన మాట అదే, వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు ఏం కాలేదు? విమోచింపబడలేదు. కానీ దేని ద్వారంట? అమూల్యమును చెప్పాల, అమూల్యమైన రక్తమును, నిష్కలంకమగు నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అంటే దేవునితో ఏమైనామంట? వాదం కలిగి జీవించే వారమే, మూర్ఖ ప్రవర్తన కలిగిన వారమే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వ్యర్థ ప్రవర్తన. అంటే ఈ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు మూడోదిగా ఆయన ఏం చేసినాడంట ప్రభు బిడ్డలారా చెప్పాలి? స్వస్థపరిచినాడు. బహుశా అర్థమవుతుందనుకో నేను చెప్పేది మీకు. కాబట్టి ఒకటి చెప్పాలా, పాపము నుండి స్వస్థపరిచినాడు. రెండవది దేని నుండి అంట చెప్పాలా? మనసు నుండి. అంటే స్థిరమైన మనసు లేదు, మన మనసు చెడ్డ మనసు ఏం చెప్పాలంటే దాని నుండి ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచినాడు. మూడవదిగా దేని నుండి అంట చెప్పాలా? ప్రవర్తన నుండి కూడా ప్రభు మనల్ని ఏం చేసినాడు? వాస్తవంగా దేవుని ఎదుట మన ప్రవర్తన సరైనది కాదు. అందుకే ఆ వ్యర్థ ప్రవర్తన నుండి, మూర్ఖ ప్రవర్తన నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన
స్వస్థపరిచాడు. ఇది 3వ మాట. 4వ మాట చూద్దాం రండి. 4వదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము. అమ్మ 4వదిగా దేని నుండి స్వస్థపరిచున్నాడు ప్రభు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 28 చదవండి. 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏం పొందిందంట? స్వస్థత నొందెను. 4వదిగా దేని నుండి స్వస్థత ఇది? చెప్పండి, దేని నుండి అక్క? గట్టిగా చెప్పండి. విశ్వాసం నుండి కాదమ్మా, విశ్వాసం నుండి స్వస్థత ఏందమ్మా? చెప్పండి, దేని నుండి స్వస్థత? 4వదిగా చెబితేనే పోయేది మనం 5వ మాట దగ్గరికి. ఏం మాట్లాడరు? 4వదిగా దేని నుండి స్వస్థత? కష్టం ఎట్లయితే ఇక్కడ ఎవరున్నారు బైబిల్ పండితులు? చెప్పండి, మాట్లాడరు. బ్రదర్, అంటే వాస్తవంగా ఏంటంటే కానాను స్త్రీ ఎవరి కొరకు వేడుకుందామే? కుమార్తె కొరకు. కుమార్తెకి ఏం పట్టింది? కింద ఏమో రాయబడింది ఎక్కడ? ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏమైంది? వాస్తవంగా ఏంటంటే 4వదిగా దురాత్మ నుండి దేవుడు ఏం చేసినాడు? స్వస్థపరిచిన అర్థం ఉంది. దానికి రుజువు ఆధారం ఇప్పుడు ఇది ఇక్కడనే కాదు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా దయ్యములు బట్టిన సేన అనే వ్యక్తి ఉన్నాడుగా. ఆ వ్యక్తికి ఏం పట్టింది? దురాత్మలు బట్టి. ఎన్ని దురాత్మలు అంట? దాదాపు 2000 దురాత్మలు. ఒకటి కాదు, 2000 దురాత్మలు పట్టినాయి. ఇప్పుడు ఈ 2000 దురాత్మలను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? ఆయన వెళ్ళగొట్టినట్లు బైబిల్లో ఉంది. అంటే వెళ్ళగొట్టడం అనగా ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? దేవుడు బాగు చేసినాడు. ఆ వ్యక్తి స్వచ్ఛిత్తుడై అనే మాట ఉంది బైబిల్. ఉందా మాట? ఆ వ్యక్తి ఏమైనాడంట? చెప్పండి. స్వచ్ఛిత్తుడై అంటే దేని నుండి? దయ్యం అంటే దురాత్మల నుండి అని అర్థం. వాస్తవమే. ఇప్పుడు నీవు నేను ప్రభు బిడ్డలారా, యోహాను సువార్త 8:44 ప్రకారము మనం ఎవరిమి? మన తండ్రి ఎవరు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. వాస్తవం అపవాది సంబంధులమే. అపవాది యొక్క క్రియలు ఎలా ఉంటాయి? లోకానుసారమైన క్రియలు. ప్రభుని నమ్ముకున్న వారు లోకములో ఉండరు, లోకములో ఉండబడిన వారు ప్రభువులోనికి రాలేరు. బైబిల్ చెప్పే మాట అది. అంటే వాస్తవంగా నీవు నేను మనం ఎవరమంటే ఒకనొకప్పుడు ప్రియమైన అపవాది యొక్క సంబంధులమే, దుష్టుని అందున్నామని బైబిల్ చెప్పే మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దుష్టుని నుండి మనల్ని ఏం చేసినాడు? ఆయన విడిపించాడు, స్వస్థపరిచినాడు. బైబిల్ చెప్పండి మాట అది. ఆ కానాను యొక్క స్త్రీ, ఆమె కుమార్తె ఆ గడియలోనే ఏమి నొందింది? ఆమె స్వస్థత నొందిందని రాయబడింది. అంటే ఆమె కుమార్తె ఏం పట్టింది? ఆమెకి దురాత్మ పట్టింది. దయ్యం పట్టిందని బైబిల్లో రాయబడింది. ఆమె వ్యాధి బలహీనత కాదు. ప్రభుని అడిగితే వచ్చి, దావీదు కుమారుని కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నది అన్నది. అంటే ఇప్పుడు దేని నుండి స్వస్థత? 4వది చెప్పాలా? దుష్టుని నుండి అని అర్థం. యోహాను సువార్త 8:44 ప్రకారము. ఒకప్పుడు ఎవరు మనం అంటే దుష్టుని యందున్నాం. అయితే ప్రభు మనల్ని ఏం చేసినాడు? దుష్టుని నుండి ప్రభు మనలను విడిపించినాడు. ఇది 4వ మాట. చెప్పాలి. 1 పాపము నుండి స్వస్థత, 2వది మనస్సు నుండి మనసుకు స్వస్థత, 3వది ఏంటంట? చెప్పాలి. 3వది ఏంటి? ప్రవర్తనకు స్వస్థత, 4వది దురాత్మ నుండి స్వస్థత. చివరికి 5వ మాట చదువుదాం. చివరికి 5వది దేని నుండి స్వస్థత చూద్దాం రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. చివరికి 5వదిగా దేని నుండి స్వస్థత? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అమ్మ సిస్టర్ 24 వచ్చింది చదవండి. 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత
మీరు స్వస్థత నొంది తిరిగి అని రాయబడింది. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలిగిందంట? స్వస్థత. స్వస్థత. ఇప్పుడు ఏ స్వస్థత ఇది చెప్పాలా? యోహాను సువార్త 4:24 ప్రకారము దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారెవరు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్లో రాయబడింది. అంటే వాస్తవముగా మనుషులందరూ కూడా ఎవరంటే శరీరానుసారులు. రోమపత్రిక 8:5 ప్రకారము శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవం అనే బైబిల్లో ఉంది. అంటే శరీరానుసారమైన మనసు మరణము, శరీరము చంపును, ఆత్మ ఏం చేసిద్ది? జీవింపయ్యని బైబిల్లో రాయబడింది. ఇక్కడ మీరు స్పష్టంగా మీరు గ్రహించాల్సిన మాట ఏంటంటే 24లో మనము పాపముల విషయమై చనిపోయి, అంటే ఏంటి? శరీరానుసారమైన జీవితం విషయమై మనము చనిపోయి, ఇక్కడ రాయబడిన మాట చూడండి, నీతి విషయమై జీవించినట్లు అనగా అర్థం ఏంటి? ఆత్మానుసారముగా మనం ఏం చేయటానికి? జీవించటం కొరకు రాయబడిన మాట అది. చూడండి, చూడండి, ఆ నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకి మన ఆత్మకి ఏం కలిగిందంట? దేనికి? శరీరానికి, ఆత్మక? దేనికి? శరీరానికి, ఆత్మక? ఆత్మకే స్వస్థత కలగటం బ్రదర్ అంటారా? శరీరానికి స్వస్థత కలిగేది అంటారు కదా. అవును, ఇప్పుడు దాకా మనం 4 మాటలు శరీరం గురించి చెప్పుకున్నాం. అంటే ఆత్మకు కూడా ఏం కావాలా చెప్పాలా? స్వస్థత కావాలా? నేను బైబిల్లో దానికి రుజువు ఆధారం చూపిస్తా, లేకుండా చెప్పకూడదుగా. వాక్యం ఎట్లా పడితే అట్లా ఉందే దానికి రుజువు ఆధారం బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన, చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, జాగ్రత్తగా చదవాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో ఇప్పుడు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు ఇది సంఘానికి చెప్పే మాట, అవిశ్వాసులు చెప్పే మాట? ఇది ఎవరు చెప్పే మాట? సంఘానికే చెబుతుంది. అంటే సంఘములో చేర్చబడిన వారికి చెబుతూ ఉన్నాడు ఆయన. మీరు గమనించాలి జాగ్రత్తగా. చూడండి ఏమంటున్నాడు ఆయన? సంఘానికి చెప్పే మాట ఏమంటున్నాడు? ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం అన్నాడు. అంటే ఆల్రెడీ శరీరానికి కల్మషం ఉంది, ఆత్మ కూడా ఏముందంట? ఉందగలదా బైబిల్లో అక్కడ? అంటే ఆత్మ కూడా ఏముంది? కల్మషం అనే మాట ఉంది. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే చూడండి, ఆత్మ సంబంధించినటువంటి ఆ కల్మషము నుండి విమోచించబడి స్వస్థపరచబడితేనే తప్ప ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కాడు? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఏం చేయలేరంట? ఆరాధించలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకైనా మరణించినాడంటే, చూడండి, మన కొరకు ఎందుకైనా గాయపరచబడ్డాడు అంటే శరీరానుసారమైన మనసు నుండి ప్రభు మనల్ని విడిపించి ఆత్మానుసారమైన మనసు మనము కలిగి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించటానికి. బైబిల్ చెప్పే మాట ఏంది? దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది. అంటే ఆత్మ కూడా కల్మషం ఉంది, ఆ కల్మషం నుండి విడిపించబడాలా. ప్రియమైన వారులారా, మనం ఎప్పుడు చెప్పే మాట ఏంది? ఆత్మకేమి లేదంట? ఆత్మకేమి లేదు? చావు లేదు. ఉందా? ఇప్పుడు ఈ శరీరానికైతే ఏముంది? మరణం ఉంది, ఒకనాడు గుంట్లో పోయిద్ది. కానీ ఆత్మకేమి లేదంట? చావు లేదు. ఇప్పుడు యుగయుగాలు ఏం కావాలా? ఆత్మ అగ్నిలో, పాతాళములో, నరకములో చెప్పాలా? కాలుతూ ఉండాలా. అందుకే ఆత్మకు చావు లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆ ఆత్మకి కల్మషము కలిగి జీవిస్తున్న యొక్క అనుభవంలో నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడంటే 5వదిగా స్వస్థపరిచినాడు. దేని నుండి అంటే ఆత్మ కల్మషము నుండి ప్రభు స్వస్థపరిచినాడు. ఉందా అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 రాయబడిన మాట అదే. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి ఏం కావాలంట? మనలను మనం ఏం చేసుకోవాలి?
పవిత్రపరచుకోవాలి. కాబట్టి ఐదోదిగా యేసు ప్రభు వారు దేని నుండి మనల్ని స్వస్థపరిచినాడంటే, ప్రియమైన వార్లరా, ఆత్మకు కలిగిన కల్మషము నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన స్వస్థపరిచి మన ఆత్మలను దేవుడు ఆయన పవిత్రపరిచినటువంటి దేవుడు. మన శరీరములను, మా ఆత్మలను పవిత్రపరిచిన దేవుడు. కాబట్టి అటువంటి పవిత్రపరచడం అనుభవంలో ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించు. దేనికంటే నీవు నన్ను ఏం చేసినావు? స్వస్థపరిచినావు. దావీదు పలికిన నీవు నన్ను స్వస్థపరిచి. అయితే ప్రభు మనల్ని దేని నుండి స్వస్థపరిచినాడు? ఒకటి పాపం నుండి స్వస్థత, రెండవది చెప్పండి మనస్సు నుండి స్వస్థత, మూడవది ప్రవర్తన నుండి స్వస్థత, నాలుగోది చెప్పాలా దురాత్మ నుండి స్వస్థత, ఐదోది దేని నుండి అంట? ఆత్మ కల్మషం నుండి ప్రభు మనల్ని ఏం చేసి స్వస్థపరిచినాడు. అందుకు ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. రండి ఈ సమయం